ఎందుకంటే నేను చక్కగా ఫ్రెష్గా జడ్జ్మెంట్ చేసుకోగలను. ఇక్కడ ఏమన్నా తెలియకుండా ఏమన్నా బయాస్డ్గా చూస్తున్నానా, సో నాకు ఆ రీకన్ఫర్మేషన్ అవసరం కదా. It has nothing to do with where you are coming from. అవన్నీ క్లియర్ ఓన్లీ గుడ్ స్క్రిప్ట్స్ అంతే. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి జెన్యున్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే వాల్ పోస్టర్ సినిమా ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, యాక్టర్ కూడా. సో నిజంగా రీచ్ అవ్వడం కష్టమే. ఎలా అంటే సడన్గా తలుపు కొట్టి కథ చెప్పలేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల నేను డెఫినెట్గా చాలా మంచి కథలు, వాల్ పోస్టర్ పాసిబిలిటీ ఉన్న కథలు చాలా మిస్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది యంగ్స్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన నేనే. అంటే ఇప్పుడు ఒక శ్రీకాంత్ కానీ, శౌర్య కానీ, నాగి కానీ, నందిని కానీ, శివ నిర్వాణ కానీ, ఎంతమందిని చేసిన నేనే. నేను చేయడానికి రెడీగా ఉన్నా. బట్ వాళ్ళు నాకు కథ చెప్పడానికి రావడానికి ఏదో ఒక దారి పట్టుకొని ఒక ప్రొడ్యూసర్ నుంచి అలాగా రావాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే నేను దూకేస్తా, అందులో డౌట్ లేదు. నువ్వు వచ్చావు, నచ్చేసి దూకేసాను అంతే. అదే అందులో డౌట్ లేదు. కానీ ఒక యాక్టర్ అవ్వటం వల్ల ఆబ్వియస్లీ తెలియకుండా నాట్ ఎవ్రీ వన్ కెన్. అండ్ నేను చాలాసార్లు ఆలోచిస్తుంటా, ఇది ఎలా నేను బ్రేక్ చేయను అని. నాకు అన్ని వినాలని ఉంటుంది కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. మీకు ఎంత వినాలని ఉంటుందో నాకు అసలు కథ చెప్పిన మూమెంట్ అసలు అంత గుడ్ లిజనర్ సార్. అంటే నేను కథ బాగా చెప్పానని అందరూ అనుకుంటారు. ఎందుకంటే 2 hours 45 minutes సింగిల్ స్ట్రెచ్ నెరేషన్ ఇచ్చానని బయటకు వెళ్ళి చెప్తుంటే ఆయన అంతసేపు కూర్చొని విన్నాడా అని అడుగుతున్నారు. నేను చెప్పాను అంత బాగా నేను చెప్పాను. 2 విషయాలు ప్రిపేర్ చేయరా అన్న మూడు బట్టి? ఒకసారి కొంచెం వెళ్ళాలి ఏదైనా ఉందంటే అప్పుడు ప్లాన్ ఏ, లేదు విందామంటే ప్లాన్ బి, రెడీగా ఉండరు. అండ్ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కథలు. ఇప్పుడు మామూలుగా నాకు కథ చెప్దాం అనుకున్నది అందరిది వింటాం మొదలెట్టేస్తే నేను నా యాక్టింగ్ కెరీర్ రిజైన్, బై బై అని చెప్పి ఇంకా టోటల్ ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ వినాల్సి. సో ఏదో ఒక సోర్స్ ఎక్కడో విన్నట్టు ఇలా ఎవరో బాగుందని చెప్పడం, లేదంటే అలా వచ్చి ల్యాండ్ అవడం. వచ్చిన తర్వాత ఇంకేది ఆలోచించను అసలు. ఏంటి నువ్వు వినేసి చాలా బాగుంటే అప్పుడు నువ్వు నాకు చెప్పు అలా. సో ఇప్పుడు నీ మాట నమ్ముతాను నేను. ఇంకొక విషయంలో ఎలా అయితే ఇప్పుడు అక్క ఉంది కదా, ఇప్పుడు ఒక తెలియకుండా కొంచెం నాకు ఒక చిన్న ఏమంటారు ఒక సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ అయ్యింది. సో చాలా విషయాలు కొంచెం అట్లీస్ట్ తను విని బాగున్నది ఫిల్టర్ చేస్తే అట్లీస్ట్ ఐ గెట్ టు లిసన్ టు ఇట్. So guys, okay, last one finishing. Basically I'll come one by one. Harsh, Sridevi, చాలా beautiful చేశారు. Thank you so much. And no, I mean of course ఇలాంటి ఒక కోట్ లాంటి సినిమా I'm sure it will do so much to your career and it will be a very special memory. You'll be very, very happy. But I know without you both Court will always be incomplete and it won't be the same. Yeah, it will never be the same. And iddaru beautiful ga perform chesaru. So thank you so much. And I think you both will steal everyone's heart on 14. You did mine. And నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే లవ్ స్టోరీ ఇది అన్నాను ఫస్ట్. యా ఇది అందరు కోట్ అని పేరు పెట్టావు. హౌ డు వి టెల్ పీపుల్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ? బికాజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఇట్ వాస్ innocent, it was genuine, and I loved you both. And a lot many people will love you from 14. All the very best. Thank you. And Vijay, you are I feel you are our own Rahman in making. Okay. It might be ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ లాగా అనిపించచ్చు మీకు, బట్ in few years I'm sure everybody will see why I'm saying this, because you understand the new age sound and also the old heart. And I think that's a killer combination. It's a beautiful combination. And కోట్కి నువ్వు ఇచ్చిన మ్యూజిక్ I think will be talked about a lot. And I can't wait మన ఇద్దరం ఒక సినిమా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరలో. అండ్ దర్శి మై ఫేవరెట్, మై బాయ్. అండ్ చిత కొట్టాడు కోట్లో. ఓకే, కోట్ అండ్ కోట్లో లిటరలీ కోట్లో అదేనా. అండ్ చాలా నాకు ఫస్ట్ ఆబ్వియస్లీ నాకు కథ కంటే ముందు నువ్వు వచ్చావు కథలోకి, కాబట్టి నా కథ వింటున్నప్పుడే నాకు నీ మొహంతో చూశాను, కాబట్టి నేను చూసిన నా ఊహ కంటే కూడా నువ్వు చాలా బాగా చేస్తావు సినిమాలో. అండ్ it's I'm very, very proud of you. And on 14th I will be even more proud of you, listening to all the nice things people are going to talk about you. And Jagdish is ఏదో ఒక రోజు
నీ దగ్గర ఏమైనా కథ అంటే సార్ నాకు ఎందుకంటే నీలాగా జెన్యున్గా కథ చెప్పే ఫిల్మ్ మేకర్స్ నాకు చాలా ఇష్టం. ఐ రియలీ you see, any of my directors, whether it's Srikanth or Gautam or Rahul or Shaurya or Vivek or all of them have this quality of wanting to tell stories genuinely. I always look forward to working with someone like you, and because ఇక్కడికి ఏదో పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేద్దామనో లేదంటే పాపులర్ అయిపోదామనో ఫేమ్ సంపాదిద్దామనో డబ్బు సంపాదిద్దామని కాకుండా కథ అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా, ఒక ప్యాషన్ ఉంటుంది కదా. ఈ ఏమంటారు దాన్ని, ఒక తెలియని ఒక జెన్యూనిటీ. కథ చెప్తున్నప్పుడే వాళ్ళు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా సరే వాళ్ళ ఇమోషనల్ సీన్ చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోనే మనం చిన్న చెమ్మ చూడొచ్చు. అది ఓన్లీ వెన్ యూ రియలీ బిలీవ్ అండ్ విత్ హార్ట్ డూ సంథింగ్, దట్ ఈస్ వెన్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ వెతుకుతూ ఉంటాను కానీ ప్రతిసారి దొరకరు ఇలాంటి వాళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ యూ, అండ్ థ్యాంక్ యూ దర్శి that I found him, and I'm very very proud of you. రేపు 14th నుంచి అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడతారు, ఆ మాట్లాడుకోవడం నేను వినాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్. నిన్న చాలా నాకు వస్తున్న చాలా నేను ఎలాగో అందరూ అక్క అక్క అని చాలా నిన్న చాలా ప్రేమ చూపించేశారు, అది ఆబ్వియస్. కానీ నాకు వచ్చిన చాలాలో కూడా 80% నీదే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను మనశ్శాంతిగా ఏదైనా నేను నిజంగా అవసరం చాలాసార్లు ఏంటంటే నేను అప్పుడు నా షూట్ వల్ల ఇంకోటి వల్ల నేను అప్రోచబుల్ ఉండను. అప్రోచబుల్ ఉండనప్పుడు నాకు చిన్న స్ట్రెస్ పెరుగుతుంటుంది. వాట్ ఇఫ్ దే నీడ్ మీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు ఉండటం వల్ల నాకు ఏ రోజు యూ బికేమ్ దట్. వాళ్ళు ఏదైనా సరే నీకు చెప్పుకోగలరు. యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ఇట్ నా దాకా కూడా రాకుండా. అండ్ దెన్ అండ్ ఐ నో ఇఫ్ దే రియలీ నీడ్ మీ ఇట్ విల్ కమ్ టు మీ త్రూ యూ. సో నాకు అసలు ఏ స్ట్రెస్ లేకుండా నేను నా పని చేసుకోగలిగానంటే అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ your first film as co-producer, you're starting with a great film, and keep up the ఇదే లెవెల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేసుకుని ఇలాగే చేయాలి ఫిల్మ్. అక్క ఐ బికమ్ ద అక్క ఆఫ్ ద సెట్. ఇవాళ అమ్మ కూడా చేస్తాడు దర్శన్ అక్క టు ద సెట్, అమ్మ టు ద ఫిల్మ్. సో నైస్. థ్యాంక్ యూ. March 14 నిన్న నువ్వు ఏంటి స్టేజ్ April 14 అన్నావు కదా. సరే దర్శి కూడా కరెక్ట్. ఒక రకంగా March 14 నుంచి April 14 వరకు థియేటర్లో ఉండబోయే కోట్ సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. మేము ఆల్రెడీ ఐ థింక్ సినిమా గురించి చాలా చెప్పేసాం, ఇంకా ఎక్కువ చెప్పం. మీరు నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పండి, సినిమా చూడండి. సినిమా మీకు నచ్చలేదు అనుకోండి, 100 మందికి చెప్పండి. సినిమా నచ్చింది అనుకోండి, ఒక్కరికి చెప్పండి చాలు. ఐ థింక్ అందరినీ కవర్ చేసేస్తాం ఆ ఒక్కరొక్కరుగా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్, అండ్ వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 14th.